నవ్ ఐ యామింగ్ హ్యాపీ, కొంచెం రిలాక్సింగ్. నాకు నమ్మబుద్ధి కావడం లేదు. యూ బిలీవ్, డూ సంథింగ్. అవును మేడం, కొన్ని నమ్మాలి మీరు, లేదంటే మీకే నష్టం. ప్లీజ్ అండర్స్టాండింగ్. సరే, నేను ఆలోచిస్తా. ఆగో. ఏంటి అత్తగారింట్లోకి వెళ్తున్నట్టు? ఏంటి విషయం? నేను శిశిరతో మాట్లాడాలి, అందుకే వెళ్తున్నాను. ఆగో. ఏంటా దూకుడు? కాస్త ఆగు. ఎన్నిసార్లు చెప్పించుకుంటావు శివకామి? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను చెప్పింది నీకు అర్థం కాదు. అర్థమైనా కావాలనే ఇలా చేస్తున్నావు, లేకపోతే ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటున్నావా? నాకేం అర్థం కావట్లేదు. ఇది కరెక్టే అంటావా? ఇది రైటా? చెప్పు, నువ్వు ఇలా చేయటం కరెక్టేనా? ఎన్నిసార్లు మా జీవితాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు చెప్పు. నీ వల్ల మాకు అసలు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఎవరి వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది? అలాంటిది నేనే చేశాను, మంచి చేస్తున్నాను కదా. బాగుంది శివగామి. నువ్వెన్నిసార్లు వచ్చి నాకు శిశిరకి మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించినా అది మాత్రం జరగదు. నేను జరగనివ్వను. నువ్వు ప్రతిసారి రావడం, శిశిర మనసుని పొల్యూట్ చేయడం, మా మధ్య దూరం పెరగడం, ఇదే పనైపోతుంది. నీకు వేరే పని పాట లేదా? ఫ్యాక్టరీలు, బిజినెస్లు అన్నీ వదిలేసిన తర్వాత మా జీవితాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నావా ఏంటి? చూడు శివగామి, ఇది కరెక్ట్ కాదు. నువ్వు చెప్పే మాటలకి శిశిర కన్విన్స్ అయ్యి నేను చెప్పే మంచిని స్వీకరించలేకపోతుంది. నేను చెప్పే మంచికి నువ్వు చెప్పే చెడుకి మధ్య బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది.